రవి. ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్న జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు మరో 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగనే. జగన్ గురించి మీకు తెలిసిన 2 మాటలు చెప్పండి. ఏవో పేదలకి అన్నిటికీ ఇవన్నీ పెట్టుండారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడు చేయలేనిది జగన్ చేశాడంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తానంటుండేది? అంతకుముందు ఎందుకు చేయలేదు? చేస్తుంటే చంద్రబాబు నాయుడే ఉండి ఉంటాడు, జగన్ రాడు. కానీ జగన్ ఏంటంటే కొన్ని పథకాలు పెట్టి జనాభాని మేలు చేస్తున్నాడు, కానీ ఏమి తప్పేం చేయటం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి లేదు అనేసి టీడీపీ ఆరోపిస్తుంది, దానికి మీరేమంటారు? కరెక్టే. 2 సంవత్సరాలు కరోనా, ఈ 2 ఏళ్ళు ఎట్టపోయింది? వీళ్ళందరూ ఎట్టపోయారు. ఆ 2 ఏళ్ళు కరోనా రాకబట్టి చేయించాము. ఇతను ఒక్కసారి వచ్చింది, ఇంకోసారి ఛాన్స్ ఇస్తాం. కొంత లైఫ్ ఎట్టుండి చెప్పలేం. కరోనా లేకపోయింటే డెవలప్ అయ్యి వచ్చాము. సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? అందరికీ అంతనాయా? అందుతుండే ఒకరు అరాపరా, ఒకరు మిస్టేక్ ఉంటుంది, ఉండకుండా పోదు. కానీ ముక్కాల భాగం అందరికి వస్తుంది. ఇప్పుడు నాకు హౌస్ లేదు, రాలా, కానీ కొంతమందికి వస్తుంది అట్టనమాట. అంటే వాళ్ళ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం దించాలనేసి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి? ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, షరీంలమ్మ గారు, ఇంకా అందరు పార్టీలు అందరూ ఒకటయ్యారు. దాంతో ఇతను ఒక్కడే చేసేది. ఇతను వీళ్ళు అనుకుంటే కాదు, ప్రజలు ఓట్లేస్తేనే ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలకు తెలుసు. అని ముఖ్యమంత్రి జగనే అని మనకి సర్వే కూడా బాగా తెలుస్తుంది. న్యూస్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, ఎక్కడ చూసినా అతని గురించే చెప్తున్నారు. కానీ వీళ్ళ గురించి చెప్పడం వల్ల వీళ్ళకైతే చాలా ఛాన్సులు ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు వీళ్ళు. ఇతను ఫస్ట్ ఛాన్స్ పథకాలన్నీ అందరికి ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా డెవలప్ చేయించాము. అది జగన్ గురించి వైఎస్ షర్మిల ఆరోపిస్తుంది ప్రతి విషయంలో. ఎందుకని వాళ్ళ మధ్య ఏంది విభేదాలు? బ్లడ్ రిలేషన్ ఉన్న పార్టీలు సపరేట్. వైసీ కాంగ్రెస్గా ఉంది, తెలంగాణలో పోయింది. ఇప్పుడు ఆడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, మనకి ఏపీలోకి వచ్చింది. అందుకని ఒక బ్లడ్ ఒకటే అయిపోయినా పార్టీలో డిఫరెన్స్ అదనమాట. ఉదయ్ కుమార్. 2 నెలలు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని చూడాలనుకుంటున్నారు సీఎం అభ్యర్థిగా? మాకైతే జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ఈ రాష్ట్రానికి? మాకు జరిగిందండి మా ఇంట్లో. జగన్ గారి గురించి ఏమంటారు? మీకు నా 2 మాటలు చెప్పండి. జగన్ గారి గురించి ఏం చెప్తాం, బాగా చేస్తున్నాం. జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా. ఎంతమంది వచ్చినా కానీ జగనే గెలుస్తాడు. ఈసారి ఎంత మెజారిటీతో వస్తుంది వైసీపీ? మెజార్టీ అంటే 170-175 రాదు, కానీ గెలుస్తాడు, సీఎం అవుతాడు. అమ్మఒడి అలాంటివి అంతనాయా మీకు? వస్తున్నాయండి. సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? పేదలకు అంతనాయా? బాగున్నాయి. ఇలాంటి పథకాలు తీసుకొని రావడం వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనేసి టీడీపీ ఆరోపిస్తుంది, నిజమేనా? అబద్ధం అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తానంటున్నారు, అది కూడా సోమరపాతులు చేయడమే కదా. పేదల డబ్బు దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చెప్పాడు, దానికి మీరేమంటారు? లేదు